అభ్యర్థి సువారి గాంధీ, వైసీపీ నాయకుడు తమ్మినేని సీతారాం, టీడీపీ కూన రవికుమార్లు పోటీ చేస్తున్న వాళ్ళిద్దరూ ఒకటేనని అన్నారు సువారి గాంధీ. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు ఆస్తులను చూపారని, వీరిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలంటున్న సువారి గాంధీతో మా శ్రీకాకుళం ప్రతినిధి వెంకటరమణ ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం జిల్లాలో ఆమదలవలస నియోజకవర్గంలో మామ అల్లుళ్ళు కుటుంబ రాజకీయాలకు చర్మగీతం పాడాలంటూ ఇక్కడ ఆమదలవలస నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ అయితే సువారి గాంధీ అయితే వేసే పరిస్థితి అయితే మనకి చూసాం. అయితే శ్రీకాకుళం జిల్లా మొత్తం కూడా ఈరోజు ఆమదలవలస వైపే చూసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా కూడా స్వతంత్ర అభ్యర్థి ఇంత బలంగా ఉన్న నాయకుడు ఎక్కడా లేరని చెప్పవచ్చు. అయితే మనతో పాటు సువారి గాంధీ గారు ఉన్నారు. ఆయనడికి అసలు ఏంటి తమ్మినేని సీతారాం అటు కుమార్ పైన ఆరోపణలు చేస్తున్నారు ఏంటనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క మామ వాళ్ళు ఏంటి అక్రమ ఆస్తులు సంపాదించారని మీరు ప్రెస్ మీడియాగా విడుదల చేశారు, ఏంటి దీని వివరాలు ఏంటి? నమస్కారం. ముందుగా శ్రీకాకుళం మీడియా మిత్రులకు నా విన్నపం, దయచేసి కుటుంబ రాజకీయాలని చెప్పి ఆరోపిస్తున్నారు అని చెప్పి అనొద్దు. నేను రాజకీయ ప్రసంగాలు చేయట్లేదు, ఆధారాలే మీకు ఇస్తున్నాను. ఆధారాలు చూసి కూడా ఆరోపణలని చెప్పి మీరు మాట్లాడడం ప్రజలకు వాస్తవాలు తెలియజేసినట్టు కాదు. అందువలన ఈరోజైనా మీ మీడియా ద్వారా ఆమదాలవలస నియోజకవర్గ ప్రజలకు, ఓటర్ మహాశయులకు నా విజ్ఞప్తి, అల్లుడు మామలు ఒకే కుటుంబ సభ్యులు. కుటుంబ రాజకీయాలే గడిచిన 20 సంవత్సరాలుగా చేస్తున్నారు. మామ పోతే అల్లుడు, అల్లుడు పోతే మామ. అది నేను పోటీ చేస్తున్నాను కదా అని చెప్పి ఆరోపణలు అని చెప్పి మీరు అనుకుంటున్నారు. అయితే సాధారణంగా రాజకీయాల్లో ఉండే పరిస్థితినే మీరు ఆమదాలవలస నియోజకవర్గానికి కూడా అన్వయించుకుంటున్నారు మీడియా మిత్రులు. కానీ వాస్తవాలు అది కాదు. ఖచ్చితంగా వీరి మధ్య కుటుంబ రాజకీయం, వీడు పోతే వాడు, వాడు పోతే వీడు అన్న చందాన వీరి మధ్య చాలా తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడుకునే పరిస్థితే లేదు అన్నట్టు వీరు ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారు. దానికి సాక్ష్యాధారాలు మీ ముందు పెడుతున్నాను. ఎప్పటికైనా మీ మీడియా ద్వారా వాస్తవాలను ఆమదాలవలస నియోజకవర్గ ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. తెలియజేయాల్సిన బాధ్యత కూడా మీ ముందు ఉంది. ఎందుకంటే నేను ఆధారాలు ఇస్తున్నాను, ప్రసంగాలు కాదు. రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, నియోజకవర్గంలో అందరికీ తెలిసిన విషయమే, 2009లో ఒకరు ప్రజారాజ్యం పార్టీ, ఒకరు తెలుగుదేశం పార్టీలో పోటీ చేశారు. నిజమా కాదా? అలాగే 2014లో ఒకరు తెలుగుదేశం పార్టీ, ఒకరు వైఎస్ఆర్ పార్టీ తరపున పోటీ చేశారు. వీరి మధ్య మాట్లాడుకునే పరిస్థితే లేకపోతే, వీరి మధ్య ఉండేది నిజంగా రాజకీయ శత్రుత్వం అయితే ఒక్కసారి ఈ రిజిస్టర్ డాక్యుమెంట్ని చూడండి. 2009, 2014లో రాజకీయ ప్రత్యర్థులుగా తలపడిన వీరు 2015 జూన్ 5వ తేదీ నాడు ఆమదాలవలస సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2 ఎకరాల భూమి తమ్మినేని సీతారాం భార్యకు, కోన రవికుమార్ తల్లి, సెటిల్మెంట్ దస్తావేజు రాసిచ్చారు. అంటే ఈ ఇద్దరికి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్
సెటిల్మెంట్ చేస్తాను రమ్మని చెప్పి పిలిచారా, లేక ముందు రోజు రాత్రి దేవుడు కలలోకి వచ్చి మీ ఇద్దరు రేపు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి రండి అని చెప్పి ఏమైనా చెప్పారా? రాజకీయ ప్రత్యర్థులు అంటూ భూముల సెటిల్మెంట్లు ఏంటి, కుటుంబ రాజకీయాలను పక్కన పెట్టండి అని చెప్పి కోరుతూ మీ దగ్గర నుండి సెలవు తీసుకుంటాం. ఇది మొత్తం మీద చూసుకుంటే ఆందోళనవలస నియోజకవర్గంలో కుటుంబ రాజకీయాలకి చర్మగీతం పాడాలంటూ అటుపక్క మామ అల్లుళ్ళు ఇద్దరు కూడా ఆ ఎన్నికల అఫిడవిట్లో కూడా దొంగ సంతకాలు చేసి అదేవిధంగా అక్రమ ఆస్తులు కూడా అఫిడవిట్లో పెట్టనందుకు గాంధీ గారు దానిపైన హైకోర్టు కూడా ఆశ్రయించే పరిస్థితి కూడా కనిపించింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ చూద్దాం.